ఓకే. ఏంటి సార్ కవితకి ఇప్పుడు అప్పట్లో ఈ ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చేలా కనిపించడం లేదు. వచ్చే అవకాశం ఉందంటారా? ఈ ఎన్నికల లోపు లేదంటే ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం? రాజకీయాల్లో నువ్వు న్యాయస్థానంలో మాట్లాడాల్సింది నా దగ్గర మాట్లాడితే అంటే పరిస్థితులు ఎలా న్యాయస్థానంలో ఉన్నాయి? కాదు కాదు పైది కాదు. ఒక అభియోగం ఉంది, ఆమె లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినారుంది. అప్రూవల్గా చాలామంది అప్రూవల్ అయ్యి ఆమె మీద స్టేట్మెంట్ ఇచ్చినారు. డబ్బు ఆమె హ్యాండ్ ఓవర్ చేసినారు సౌత్ ఇండియన్ లాబీ నుంచి అని చెప్పి. అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ బేస్ చేసుకొని ఆమె మీద వారెంట్ తీసుకొచ్చి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఈడీ జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినారు. వాళ్ళు ఈడీ కస్టడీకి కూడా ఇచ్చినారు. కస్టడీ కూడా అయిపోయినాక మళ్ళీ రిమాండ్కు వదిలిపెట్టినారు. మళ్ళీ పాత సిబిఐలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసినారు ఈ కేసు. వాళ్ళు కూడా కస్టడీ కావాలంటే 3 రోజులు కస్టడీకి ఇచ్చినారు. మళ్ళీ రిమాండ్కు పంపించినారు. మొన్న ఏదో ఇంటీరియం బెయిల్ వేసుకున్నది. ఇంటీరియం బెయిల్ కూడా అది రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పర్మనెంట్ బెయిలే ఏదో ఈ దినమో ఏదో విచారణకు వచ్చింటుంది. మరి ఏమైందో జరిగిందో లేదో నాకు కూడా తెలియదు. కోర్టులో వాదనలు ప్రతివాదనలు విన్నాక కోర్టు తీర్పు చెప్తుంది కాబట్టి దాని మీద నేను స్పందించడం అంత భాగంగా ఉండదు. ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చివరి అంటే ప్రయత్నంగా ఆయన దింపుడు కళ్ళెం ఆశలాగా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ రుణమాఫీని ఒక అస్త్రంగా ప్రజల్లోకి వదలబోతున్నాడు అంటూ కూడా మేనిఫెస్టో త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి రుణమాఫీ కూడా ఆ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త వస్తూ ఉంది. రుణమాఫీ గనక చేస్తే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? బాగుందండి. దింపుడు గల్లం ఆశ అంటారు మీరు చెప్పేది. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు నీకు పరిపాలనకి ఇచ్చినారు. 5 సంవత్సరాల పరిపాలనలో రాని ఆలోచన రుణమాఫీ దిగిపోయే ముందర నువ్వు చెప్పి రేపు ఎన్నికల్లో నేను రుణమాఫీ చేస్తారంటే ప్రజలేమి చెవులు పూలు పెట్టుకున్నారా? అంత వేరే వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ అధికారంలో లేని పార్టీ నేను అధికారంలోకి వస్తే నీకు రుణమాఫీ చేస్తానంటే దాన్ని ఒక మేరకు ప్రజలు నమ్ముతారు. అధికారంలో ఉన్న పార్టీ 5 సంవత్సరాలుగా ఏమీ అనుకోకుండా ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేను వచ్చే ఎన్నికలు గెలిచేస్తే రుణమాఫీ చేస్తానంటే నమ్మటానికి ఎట్లా నమ్ముతారు? అంత ఈజీగా నమ్మరు. ఓకే. సో రుణమాఫీ అస్త్రం కూడా పనిచేయదంటారు. పనిచేస్తుంది చేయదా అనేది కాదు. అది నమ్మాలంటే ఒక వ్యక్తి చెప్పిన మాట నమ్మాలని అంటే అది చెప్తున్నాను. అంటే 5 సంవత్సరాల కాలంలో నువ్వేమనకుండా ఇప్పుడు రుణమాఫీ అంటే ఎట్లా నమ్ముతావు? నువ్వు అధికారంలో లేకుండా రేపు అధికారంకి వచ్చి చేస్తానంటే అది నమ్మేదానికి అవకాశం. ఒకవేళ ఇప్పుడు టీడీపీ కూటమి గనక రుణమాఫీ చేస్తాము అంటూ వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటిస్తే వాళ్ళకి మరింత ప్లస్గా మారే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇది రైతులకు సంబంధించిన సమస్య. ఇవి మేనిఫెస్టోలో ఉండే వివిధ అంశాల్లో నుంచి ఏ వర్గానికి ఆ వర్గం అనుకూలంగా తీసుకుంటారు. కానీ అది రైతుల్లో కొంచెం పాజిటివిటీ ఉండొచ్చు కదా. రుణమాఫీ చేస్తామంటే కొంచెం ఆశ ఉంటుంది కదా. నీకు ₹1,00,000 రుణమాఫీ అవుతుందంటే ఏ రైతుకు ఆశ ఉండదు చెప్పు? ఊరికే ₹1,000 రుణమాఫీతే నమ్ముతారా నమ్మరా అనేదానికి నేను చెప్పిన విశ్లేషణ. ఇచ్చే అందరూ తీసుకునే వాళ్ళే, ప్రీవియస్ ఇచ్చే తీసుకునే వాళ్ళే, మళ్ళీ వాళ్ళు పనులు కట్టేదే వాళ్ళకి తెలిస్తే కదా. ఇచ్చినప్పుడే తీసుకుని ఆనందం పడతారు, కానీ మళ్ళీ చెల్లించాల్సింది వాళ్ళే కదా అంట. సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గరగా ఆంధ్రప్రదేశ్ అప్పులమయంగా మారింది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి కూడా తాకట్టు పెట్టే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే కొన్ని పోర్టులు తాకట్టు పెట్టారని, సచివాలయాన్ని తాకట్టు పెట్టారని, కొన్ని ఆస్తులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఆస్తులను తనఖా పెడుతున్నాడు, తనఖా పెట్టే సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కనుక అధికారంలోకి ఆయన వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు బడ్జెట్ అనేది వేయాల్సిందే, బడ్జెట్ చూపించాల్సిందే. నీకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టాలా. నీకు అక్కడ దాదాపు 2021 సంవత్సరం బడ్జెట్ అంచనాలు చూసుకుంటే రెవెన్యూ వచ్చి 1,20,000 కోట్లు వస్తుంది. 1,20,000 కోట్లలో కొంత ఒక 60% జీతభత్యాలు ఇతర ఖర్చులు పోతాయి. 40% నువ్వు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలా. అటువంటిది అభివృద్ధి అనేది మర్చిపోయినావు, సంక్షేమ కార్యక్రమాలకే ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఆ 40%లో ఇచ్చినా నీకు ఇబ్బంది లేదు.
కానీ ఆ 40% మించి హామీలు ఇచ్చి ఇవ్వాలనుకున్నావు. ఇచ్చినప్పుడు డబ్బు అవసరమవుతుంది కదా సంక్షేమ కార్యక్రమాలకు, దానికి అప్పులు చేసినారు. నువ్వు అప్పులు చేసేటప్పుడు ఇంకా ఇవన్నీ పెట్టాలనుకోండి, ఆస్తులన్నీ పెట్టినాడు. దాదాపు 5 లక్షలు 6 లక్షల కోట్లు అప్పు చేసినారని కాగులోనే వచ్చింది కదా. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరలే 6 లక్షల కోట్లు అప్పు చేయడం ఇది అన్యాయము, మీకున్న ఇవన్నీ ఆస్తులు అప్పు పెట్టడము, ఇంకా ప్రైవేట్ అప్పుడు కార్పొరేషన్లు ద్వారా కూడా తీసుకొచ్చినారని చెప్పినారు. అదేమో ఉందిలేండి, ఆ లెక్క ఉంది. ఏమవుతుంది అంటే భవిష్యత్ తరాల వాళ్ళు పే చేయాలి కదా. ఇది వచ్చే ప్రభుత్వానికి ఎవరన్నా ఈయన ప్రభుత్వమైనా అధిక భారమే అవుతుంది. లేదు ఎన్డీఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాళ్ళైనా ఈ అప్పులు భరాయించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అవస్థ ఎదుర్కొంటుంది కదా. తెలంగాణలో కూడా ఆయన అప్పులు కుప్ప చేసి పోయినాడు ఈ రాష్ట్రాన్ని. 4-5 లక్షల కోట్లు. ఆ 4-5 లక్షల కోట్లు కంతులు కట్టాలా, వడ్డీలు కట్టాలా, తర్వాత ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. అనే తలకు మించిన భారం అవుతుంది కదా. ఊరికి కూర్చొని మాట్లాడుతున్నారు కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఆ హామీలు ఇచ్చినవి నెరవేర్చినా అంటే 100 రోజులు అనేది చెప్తారు, మాట చెప్పినారు. అంత లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు పోయిందానని ఆగాలి కదా. ఆగకుండానే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ మాటలు మాట్లాడుతానంటే సిగ్గుచేటు అనిపిస్తుంది ఎవరికైనా కానీ. దీన్ని నెరవేర్చేది ఒకవేళ ఒక 6 మాసాలు టైం ఇచ్చి నువ్వు నెరవేర్చలేదంటే అప్పుడు మాట్లాడిన ప్రజలు అర్థం చేసుకుంటారు. అట్లాగా ఆడ కూడా ఈడ ఒప్పులు కుప్ప చేసినాక ఏదో వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు 5 గ్యారెంటీలు ఇచ్చినారు. 6వ గ్యారెంటీ కూడా ఆగస్టు 15 లోపల ఇస్తామంటారు. అయినా మళ్ళీ అదే ఒళ్ళే వేస్తా ఏమర్థం చేసుకుంటాం, అట్లుంటుంది. ఆడ అప్పులు చేసినారు. అప్పులు చేసినా వాళ్ళు ఒకవేళ ఎన్డీఏ కూటమి వచ్చిందంటే వాళ్ళ హామీలను వాళ్ళు నెరవేర్చాల్సింది ఉంటుంది. మళ్ళీ ఈయన రేపు పొద్దున వచ్చినా కానీ ఈయన ఏం చెప్తాడో ఏమో అప్పులు చేయాల్సిందే కదా. కానీ అప్పులేమి ఈయన తెచ్చి కట్టాడు కదా, అది ప్రజలు కట్టాల్సిందే కదా. ప్రజలకు భారం అవుతుంది అంటే భవిష్యత్ తరాలకు. సంక్షేమ కార్యక్రమాలకే ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఆ 40%లో ఇచ్చినా నీకు ఇబ్బంది లేదు. కానీ ఆ 40%కి మించి హామీలు ఇచ్చి ఇవ్వాలనుకున్నావు. ఇచ్చినప్పుడు డబ్బు అవసరమవుతుంది కదా సంక్షేమ కార్యక్రమాలకు, దానికి అప్పులు చేసినారు. నువ్వు అప్పులు చేసేటప్పుడు ఇంకా ఇవన్నీ పెట్టాలనుకోండి, ఆస్తులన్నీ పెట్టినాడు. దాదాపు 5 లక్షలు 6 లక్షల కోట్లు అప్పు చేసినారని కాగులోనే వచ్చింది కదా. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరలే 6 లక్షల కోట్లు అప్పు చేయడం ఇది అన్యాయము, మీకున్న ఇవన్నీ ఆస్తులు అప్పు పెట్టడము, ఇంకా ప్రైవేట్ అప్పుడు కార్పొరేషన్లు ద్వారా కూడా తీసుకొచ్చినారని చెప్పినారు. అదేమో ఉందిలేండి, ఆ లెక్క ఉంది. ఏమవుతుంది అంటే భవిష్యత్ తరాల వాళ్ళు పే చేయాలి కదా. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. అందులోనూ కొన్ని చట్టాలు ఉన్నాయి, ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ అని. ఈ యాక్ట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, దాంట్ని మించి చేసేదానికి లేదు. ఆస్తులు ఒకవేళ కార్పొరేట్ ఆస్తులు ఎన్ని పెడతారు, కొంతవరకు మేర పెట్టవాలి. మళ్ళీ పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఆస్తులు కూడా ఉండాలా అని దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.